హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆంధ్రప్రదేశ్లోని ఏపీ ఈఏపీ సెట్ 2021 ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ సీట్ అలాట్మెంట్ రావడం జరిగింది. చాలామంది విద్యార్థుల్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సీట్ అలాట్మెంట్ ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కళాశాలలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనే చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. ఈ వీడియో చిన్న డెమో చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. మనం వెబ్సైట్ https://schep.gov.in వెబ్సైట్లోకి వచ్చాము. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఇది. ఇక్కడ అడ్మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఏపీ పీజీ ఈసెట్కి కానీ, ఏపీ ఈసెట్కి కానీ, ఏపీ ఎంసెట్ కానీ, తర్వాత ఈఏపీ సెట్ కానీ అన్ని డీటెయిల్స్ మనకి ఈ వెబ్సైట్లో, హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మనకు దొరుకుతాయి. మనం ఇప్పుడు ఏపీ ఈఏపీ సెట్ 2021 ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఏపీ ఈఏపీ సెట్ 2021 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకి ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్ 2021 అడ్మిషన్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. మనం మొదట అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ ఆప్షన్ వచ్చింది. అలాట్మెంట్ లెటర్ మనం ప్రింట్ తీసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. మొదట వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్ రాగానే డౌన్లోడ్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ సర్వర్ 1 ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. కాలేజీ వైజ్ అలాట్మెంట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం మొదట అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాము. ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఒక విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసాము. డేట్ ఆఫ్ బర్త్లో మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయబోతున్నాము. తర్వాత సబ్మిట్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ నంబరు ఆ మొబైల్కి వెళ్ళటం జరుగుతుంది. మనం ఓటీపీ నంబర్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. సబ్మిట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డరు, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని ఉంది. ముందుగా మనం అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఈ ప్రొసీజర్ కంపల్సరిగా పాటించాల్సి ఉంటుంది. మీకు వెబ్సైట్లోకి రాగానే ముందు అలాట్మెంట్ ఆర్డర్ మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఇప్పుడు డిస్ప్లే అయ్యింది, ఓపెన్ అయింది. ఒక విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండరు, క్యాస్ట్ కేటగిరీ, ఓసీ, ఎస్వియు, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. చాలామంది విద్యార్థులకి ఒక డౌట్ ఉంటుంది, మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా వస్తుంది, ఏ కళాశాలలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎంత ఫీజు కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫీజు ముందుగా కట్టాలా లేకపోతే నిదానంగా అయినా కట్టచ్చా, ఇటువంటి చాలా డౌట్స్ చాలామంది విద్యార్థులు వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఇక్కడ మ్యాటర్ చదవబోతున్నాను. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై యూ హ్యావ్ బీన్ ప్రాసెస్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్, లోకల్ ఏరియా, సెక్స్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, CAP, PH, NCC, sports, etc. And the convener AP EAP set 2021 admissions pleased to allot a seat to the U in so and so కాలేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చాడు. అంటే మీ యొక్క ర్యాంకుని ఏ విధంగా కేటాయిస్తారంటే ఆ ర్యాంకు, లోకల్ ఏరియా, మీ యొక్క సెక్స్ అంటే జెండర్, గర్ల్ లేకపోతే బాయ్ అనేది ఉంటుంది. తర్వాత కేటగిరీ చూస్తారు. తర్వాత రిజర్వేషన్ అనేటివి
ఈడబ్ల్యూఎస్ స్పెషల్ రిజర్వేషను ప్లస్ ఓసీ బీసీ ఈ కేటగిరీలంతా రిజర్వేషన్స్ ప్రకారము, తర్వాత స్పోర్ట్స్ కోటా, క్యాపు, ఫిజికల్ హ్యాండిక్యాప్డు, ఇట్లాంటివన్నీ చూసి మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ విద్యార్థికి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుత్తూరు అంటే చిత్తూరు జిల్లాలో ఒక కళాశాలలో సీట్ వచ్చింది. ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ అండర్ ఎస్టీ అండర్ గర్ల్స్ ఎస్యు కేటగిరీ. ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ ఇన్ 50,600 రూపీస్గా ఫీజు ఫిక్స్ చేశారు. ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ ₹0. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి, అడ్మిషన్స్ టైంలో మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ ఫీజు టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ ₹0. మీకు ఫీజు అయితే 50,600 ఇచ్చాడు కళాశాల. ఆ కళాశాలను బట్టి ఫీజు అనేది గవర్నమెంటే కన్వీనర్ కోటాలో డిసైడ్ చేసింది. ఇక్కడ వచ్చేసి ఫీజు డిసైడ్ చేశాడు. అడ్మిషన్ అప్పుడు ఏం కట్టాలి అంటే, మీరు అడ్మిషన్ అప్పుడు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఈ 50,600ని మీరు 2-3 ఇన్స్టాల్గా మీరు కట్టుకోవచ్చు. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది. గవర్నమెంట్ నుండి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మీకు మీ యొక్క పేరెంట్ మదర్ అకౌంట్లో పడుతుంది, తల్లి అకౌంట్లో పడుతుంది. తర్వాత ఆ ఫీజు తీసుకెళ్ళి మీరు కళాశాలలో కూడా ఆ కాలేజీలో మీకు పే చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి విద్యార్థి కళాశాలలో ఫీజు మీరు అడ్మిషన్స్ టైంలో కట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ట్యూషన్ ఫీ ఎగ్జంప్టెడ్ అండర్ ఫీ రీయింబర్స్మెంట్ కేటగిరీ కూడా ఇచ్చాడు. ఎవరెవరికి అనేది ద స్టూడెంట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, డిజేబుల్డ్ మైనారిటీ కేటగిరీస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ రీయింబర్స్మెంట్. ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, ఈబీసీ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు, డిజేబిలిటీ మైనారిటీ కేటగిరీస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండర్ జగనన్న విద్యా దీవెన ఆర్టీఎఫ్ స్కీమ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రిటేరియా ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడైతే మీకు విద్యా దీవెన స్కీమ్ కింద ఏ కేటగిరీ విద్యార్థులకి మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒక పాయింట్ ఇక్కడ క్లియర్గా మనం పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మీ మదర్ అకౌంట్లో పడుతుంది అని నేను ఇంత ముందు కూడా చెప్పాను. జగనన్న విద్యా దీవెన కింద ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ద ట్యూషన్ ఫీ విల్ బీ పెయిడ్ టు యువర్ మదర్ బ్యాంక్ అకౌంట్ in 4 quarters. Hence, you are requested to pay the tuition fee amount within 1 week to the college from the date of receiving the tuition fee amount from the government. గవర్నమెంట్ పిల్లల యొక్క తల్లి ఖాతాలో ఎప్పుడైతే అమౌంట్ డిపాజిట్ చేస్తుందో ఆ డిపాజిట్ చేసిన వితిన్ 1 వీక్ లోపల మీరు కళాశాలలో కట్టవలసి ఉంటుంది. 4 ఇన్స్టాల్మెంట్గా ఫీజు కట్టేందుకు ఇక్కడ అవకాశం కూడా మీకు ఫీజు రీయింబర్స్మెంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. కళాశాలలో 4 ఇన్స్టాల్మెంట్స్గా మీరు ఫీజు అనేది పే చేయవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ https://ap.gov.in. The candidate is instructed to report by clicking the self-reporting under forms tab from website so and so. వెబ్సైట్ కూడా ఇది మళ్ళీ https://ap.gov.in ఇచ్చాడు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఈ అలాట్మెంట్ ఆర్డర్ మనం ఇప్పుడు ప్రింట్ తీసుకున్నాము. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ చూస్తాం. తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంపల్సరీగా ఆ పక్కనే మనం అలాట్మెంట్ ఆర్డర్ పక్కనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. దాంట్లోకి వెళ్ళేసి సెల్ఫ్ రిపోర్టింగ్ మనం కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. ఫర్దర్ ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్. మీరు ప్రింట్అవుట్ 2 కాపీలు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాడు. సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అబ్టైన్ అక్నాలజ్మెంట్ ఇన్ సెకండ్ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఫ్రమ్ ద కాలేజ్ వేర్ యూ హ్యావ్ రిపోర్టెడ్ అండ్ రిటర్న్ విత్ యూ.
మీరు కళాశాలలో జాయినింగ్ రిపోర్టు చేసేటప్పుడు 2 కాపీలు ప్రింటౌట్ తీసుకున్న ఒక కాపీ కళాశాలకు ఇవ్వాల్సి ఉంటుంది. 2వ కాపీ పైన మీరు అక్నాలజ్మెంట్ వాళ్ళ దగ్గర మీరు సిగ్నేచర్ తీసుకొని అక్నాలజ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రిసీవ్డ్ సిగ్నేచర్ అని రిపోర్టింగ్ చేసినట్లు. తర్వాత ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రజెంట్ అలాట్మెంట్. ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ 22/11/2021. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేటు 22వ తేదీ నవంబర్ లోపల మీరు అలాట్మెంట్ ఆర్డర్ ప్రింటౌట్ తీసుకుని మీరు కళాశాలలో ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 22వ తేదీ లోపలే మీ యాక్సెప్టెన్స్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్లో చేయవలసి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ 5th పాయింట్ కనుక చూసుకున్నట్లయితే, ఇఫ్ ద క్యాండిడేట్ డో నాట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఆర్ నాట్ రిపోర్టింగ్ అట్ ద అలాట్మెంట్ కాలేజ్, ద ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బీ treated as a vacancy for the subsequent phase and the provisional allotment of first phase will automatically stands cancel and the candidate has no claim on the seat allotted. ఇక్కడ గాన మీరు ఈ పాయింట్లో మనం క్లియర్గా చూడొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం గాన చేయనట్లయితే కంపల్సరిగా ఆ సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీ యొక్క సమ్మతి అనేది మీకు ఆ కళాశాలలో చేరేందుకు ఇష్టపూర్వకంగా మేము చేరుతున్నాం అన్నదానికి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ అనేది మీరు ఖచ్చితంగా మీరు చేసి యాక్సెప్టెన్స్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మీరు కానీ అలా చేయకుండా ఉన్నట్లయితే మీ సీట్ని క్యాన్సిల్గా చేసి మీకు ఆ సీట్ని మళ్ళీ ఫర్దర్ ఇంకోవరికి ఇవ్వడం జరుగుతుందని కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద అకాడమిక్ credential verified if found false at letter date, the candidate allotment will be cancelled and the candidate liable for criminal proceedings అని ఇక్కడ ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ in the college institute at the time of admission. The candidate can produce original certificates only for the purpose of verification in the college instructions and can submit only xerox copies in the college institutions. ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఇవ్వవలసిన పని లేదు రిపోర్టింగ్ టైంలో. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ద క్యాండిడేట్ కెన్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు జిరాక్స్ కాపీలు మాత్రమే ఆ కాలేజీల్లో ఇవ్వవలసి ఉంటుందని ఇక్కడ క్లియర్గా పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులంతా గమనించాలి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ అడిగితే వెరిఫికేషన్కి అవి చూపించి జిరాక్స్ కాపీలే ఇవ్వాలని ఇక్కడ అంటున్నారు. ఫర్దర్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ షెల్ పే ద ట్యూషన్ ఫీ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఓన్లీ. Further instructed that the candidates who are not eligible for fee reimbursement shall pay the tuition fee after final phase only. In this regard, the college management are instructed not to collect any type of fee from the candidates till the final phase of admissions. ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాలేదు, ఇన్స్ట్రక్టెడ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫీజు రీయింబర్స్మెంట్, ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాలేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో ఫీజు అనేది కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి బలవంతపు వసూళ్ళు అనేది చేయకూడదని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్లాస్ వర్క్ విల్ బీ కమెన్స్ ఫ్రమ్ 22/11/2021. 22వ తేదీ నుండి క్లాస్ వర్క్లు అనేటివి అంటే క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులంతా గమనించుకోవాలి. మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీకు క్లియర్గా ఇచ్చారు, ఫీజు ఇచ్చారు. మీరు ఏ కళాశాలలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మీరు అడ్మిషన్ అప్పుడు ఏ అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ గాను ఉంటే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ 4 విడతలుగా పడుతుంది. మీకు మీ పేరెంట్ అకౌంట్ అంటే తల్లి ఖాతాలో పడుతుంది. తల్లి ఖాతాలో పడిన తర్వాత మీరు వితిన్ 1 వీక్ లోపల కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా పే చేయాలి కూడా.
మీరు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అడ్మిషన్స్ అప్పుడు జస్ట్ వెరిఫికేషన్కి మాత్రమే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించి తర్వాత జిరాక్స్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైనా అడిగితే మీకు సంబంధిత మీరు కంప్లైంట్ చేయవచ్చు. పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ మీరు కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి విద్యార్థులంతా అలాట్మెంట్ ఆర్డర్ గురించి క్లియర్గా చెప్పాను. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా చూస్తాం మనం. ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం సెల్ఫ్ రిపోర్టింగ్లో జాయినింగ్ డీటెయిల్స్ అని ఉంది. హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, జెండరు, అలాటెడ్ ఇన్స్టిట్యూషను, ర్యాంకు, కేటగిరీ, ఫాదర్ నేము, క్యాస్టు, అలాటెడ్ ర్యాంకు. ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ so and so college name through self reporting system dated 20th/11/2021 your joining details are confirmed వైడ్ హాల్ టికెట్ నెంబర్ అని ఇచ్చాడు. ఈ విద్యార్థి ఆల్రెడీ యాక్సెప్టెన్స్ అనేది ఆప్షన్ క్లిక్ చేశారు. మీకు బిఫోర్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్లోకి వచ్చే ముందు యాక్సెప్టెన్స్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఈ విద్యార్థి ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి మనకు డైరెక్ట్గా ఈ మెసేజ్ అయితే ఓపెన్ అయింది, ఫైల్ అయితే ఓపెన్ అయింది. కాబట్టి మీరు అలాట్మెంట్ ఆర్డర్తో కూడా ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ని కంపల్సరీగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసి ఈ రిపోర్ట్ కూడా మీరు ప్రింట్ తీసుకుని జాయినింగ్ రిపోర్ట్తో పాటు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మీరు అడ్మిషన్స్ టైంలో మీరు చూపించవలసి ఉంటుంది. కావున ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నోట్, ప్రతి ఒక్కరికి మరొకమైన ముఖ్యమైన సమాచారం, అక్కడ బిల్డింగ్ ఫీజు అడుగుతున్నారని చాలామంది విద్యార్థులు నాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ ఫీజు పైన మనకి ఎటువంటి సమాచారం లేదు. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. బిల్డింగ్ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ కళాశాలలో. గవర్నమెంట్ ఒకసారి ఫీజు మొత్తం బిల్డింగ్ ఫీజుతో సహా మనకి కరెక్ట్గా ఫీజు అనేది డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవరు మీరు ఖచ్చితంగా కళాశాలలో అడగండి. ఈ ఫీజు అనేది టోటల్ కళాశాలకు బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు మొత్తం దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా మిమ్మల్ని బిల్డింగ్ ఫీజు కానీ అడిగినట్లయితే మీరు సంబంధిత డిఈఓ ఆఫీస్లో కానీ లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్స్కి కానీ కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయవచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. కావున ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.